మమ్మల్ని మా దాంట్లో 10 మందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము 1000 మందిని ఇబ్బంది పెడతాం అన్నారు అనుకోండి. అప్పుడు ఇంకా సమాజం ఎక్కడ ఉన్నట్టు? బేసిక్గా క్రమంగా ఆ ప్రతీకార వాంఛ పెరిగే కొద్దీ సహజంగా జనంలో ఏమొస్తుంది? ఇప్పుడు జగన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కొన్ని సంఘటనలు, అంటే జగన్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని సంఘటనలనే చాలా ఎక్స్ప్లాయిట్ అయినాయి. పత్రికలు, టీవీలు ఇవన్నీ హైలైట్ చేయడం వల్ల, సోషల్ మీడియా ఇవన్నీ హైలైట్ చేయడం వల్ల ఆ సందర్భంలో కొన్నిట్లలో ప్రభుత్వం అతిగా స్పందించి, ఫర్ ఎగ్జాంపుల్ అనంతబాబు కేసులు బొక్కలో తొయ్యాల్సినటువంటి సందర్భంలో అతన్ని నెత్తిన పెట్టుకోవడం, ఏమొచ్చింది ఇతనికి? అట్లాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, తప్పులు చేసినటువంటి వాళ్ళని నెత్తినేసుకోవడం లాంటివి. అదే సందర్భంలో ఇట్లాంటి దాడుల్ని జోగి రమేష్ చేసిన దాడిని సమర్థించుకొచ్చినటువంటి వైనం ఏవైతే ఉన్నాయో అవి తప్పుపట్టారు, కానీ జనాలు ఎవరన్నా ఆహ్వానించారా? అవన్నీ తప్పుపట్టినటువంటి ప్రజలు ఇది పర్లేదు ఇట్లాంటివి చేయడం అంటారా? ఇదే భాషని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు నిన్న ఆయన అయ్యన్న పాత్రుడు మాట్లాడారు భాష, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న సమాజం, అధికారులు అంగీకరిస్తున్నారా? అది అంటే భయభ్రాంతులకు గురైనప్పుడు భయపడి అంగీకరిస్తారు, సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు జగన్ చేసినటువంటి సందర్భంలో సోషల్ మీడియాలోనూ తెలుగుదేశం అనుకూల ప్లాట్ఫామ్లే కాకుండా మనలాంటి న్యూట్రల్ ప్లాట్ఫామ్లో కూడా తిట్టామే కానీ తప్పు దాన్ని ఏమి సమర్థించలేదు కదా. ఎవరైనా సరే వ్యతిరేకించారు. మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత సోషల్ మీడియా వాళ్ళు సమర్థించుకుని ఉండొచ్చు, కానీ మిగతా అందరూ వ్యతిరేకించిన వాళ్ళే. అవును, కానీ జగన్ మీద కానీ వైసీపీ మీద కానీ, ఎందుకంటే అయ్యన్న పాత్రుడు కానీ ఇప్పుడు పట్టాభి కానీ వీళ్ళందరూ ఇంతకుముందు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైతే తిట్టారు, ఇప్పుడు ఇదే అయ్యన్న పాత్రుడు రోజాని ఎలా తిట్టారు, లోకేష్ని ఏదో మాట్లాడు, ఇప్పుడు ఈయన ఎలా తిట్టారు, ఇంతకుముందు ఇదే పట్టాభి ఎలా తిట్టారు. అలాగని అధికారం వచ్చిన తర్వాత కూడా ఎక్కడా